రీసెంట్గా నేను ఒక వీడియో చూసానండి, షార్ట్ వీడియో అనమాట. ఒక పెద్ద ఆవిడ మేడ్ గురించి చెప్తున్నారనమాట. దాని కింద కామెంట్స్ చూస్తే ఎంత దారుణంగా తిట్టారో ఆవిడని. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశానండి మేడ్ది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేడ్ అంటే మా ఇంట్లో మనిషిలాగే మేము చూసుకునేవాళ్ళం అనమాట. వాళ్ళంటూ సపరేట్గా మేమైతే చూడలేదండి. ఎందుకంటే మాతో కలిసిపోయి ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. ఇప్పటి వరకు స్టిల్ లాస్ట్ మంత్ వరకు ఈ జస్ట్ నేను 10 months నుంచి నేను మేడ్తో చాలా సఫర్ అయ్యాను అనమాట. ఎలా అంటే చాలా పెద్ద ఆవిడ అనమాట. ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి చాలా ఇల్లు ఒప్పేసుకుంది. మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుందంట. అలాగే 1 వరకు లాస్ట్ మా ఇల్లే అనమాట. 1 వరకు చేస్తూ ఉంటుంది అనమాట. అంత పెద్ద ఆవిడంటే 50 years ఉంటాయి అనుకోండి. అంత పెద్ద ఆవిడ 6 నుంచి 1 గంట వరకు గిన్నెలు తోమి అసలు ఎలా ఉంటుంది ఆవిడ పరిస్థితి? మన ఇంట్లో ఒక్కరికి చేసుకోవడానికే మనకి చేతులు నొప్పి వచ్చేస్తాయి కదా, అలాగే చేసుకుంటూ ఉంది. నేను ఇంకా ఆవిడ బాధపడలేక సరే అని అలా పడుతూనే ఉన్నాను అనమాట 10 months నుంచి. పోన్లే పెద్ద ఆవిడ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది కదా అని నేనైతే తీయలేదండి. అసలు ఎలా చేస్తుందంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2-3 months బాగానే చేసింది. తర్వాత నుంచి ఎలా అంటే ఇంకా సింక్లోవి తీసి ఉరికిని నీటితో కడిగేసి బుట్టలో వేసాడు అంతే. మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ పని అంతా నేనే చేసుకోవాల్సి వచ్చేదనమాట. అంత దారుణంగా చేసిందనమాట. ఇంకా నా వల్ల కాదమ్మా నాకు. ఎందుకంటే చేసిన పనే చేసి మళ్ళీ మనకి క్యారేజీలు కట్టుకునేటప్పుడు మళ్ళీ మొత్తం అన్నీ కడుక్కొని అవన్నీ చేయడం అంటే నాకు చాలా హెక్టిక్ పని అయిపోతుంది అనమాట. అందుకని నేను వద్దులేమ్మని చెప్పేశానండి. అయిపోయిందండి. ఇక్కడికి ఆ అబ్బాయి బయటికి వెళ్ళి ఏం చెప్తుందంటే నేను చేసే పని ఆమెకు నచ్చట్లేదు. అసలు మొత్తం అందరికీ ఎవరిని నేను అడిగినా కానీ వేరే ఎవరినైనా కానీ అమ్మాయి ఆవిడకి నాకు నేను చేసే పని నచ్చదు, ఎవరు చేసినా నచ్చదు అని చెప్తూ వచ్చిందనమాట. అసలు పని వాళ్ళు ఇలా ఉంటారా అనిపించిందండి. ఆవిడ నిజమే చెప్పారనమాట. ఆవిడ పని వాళ్ళకి ఇంట్లో కష్టాలు అయ్యి విని వాళ్ళకి అన్నీ సర్వ్ చేసి మంచిగా చూసుకుంటే అస్సలు వాళ్ళు పని చేయరు. మళ్ళీ పైగా మనకి బయటికి వెళ్ళి వేరే విధంగా చెప్తూ ఉంటారని చెప్పారనమాట. కరెక్ట్గా ఆవిడ అలాగే చెప్పారండి. నిజంగా కరెక్ట్గా వాళ్ళు అలాగే ఉంటారనమాట. నేను రాగానే తిన్నావా ఏమన్నా అని చెప్పేసి టిఫిన్ ఇస్తానండి. అంటే నేను ఇప్పుడు నాకు అలవాటు కాదండి. మా అమ్మగారు అలాగే చేస్తారు, మేము కూడా అదే అలవాటు అనమాట. ఎందుకంటే వాళ్ళు పాపం పని కోసమని వచ్చినప్పుడు ఏమి తినకుండా వస్తారు కదండి, మళ్ళీ సిక్ అయిపోతారు కదా. అందుకని చాలా ఇళ్ళు చేసి వస్తూ ఉంటారు కదా. అందుకని కనీసం టీ అయినా లేకపోతే టిఫిన్ అయినా కానీ వాళ్ళకి ఏది కావాలంటే అది. టీ తాగుతావా? నేను టీ తాగనండి జనరల్గా. ఆమె కోసమని నేను సపరేట్గా ఉంచుతాను అనమాట. పాలు కూడా మీది చిక్కగా పాలు భలే నీళ్ళు పోయకుండా అందరిలాగా నీళ్ళు పోయకుండా మంచిగా ఇస్తావమ్మా, టిఫిన్ కూడా మంచిగా ఇస్తావమ్మా, నా కోసం వేడివేడిగా వేసి ఇస్తావు అని చెప్తూ ఉంటుంది. మన దగ్గర పని చేసి మళ్ళీ మానేసిన తర్వాత ఎవరు పెట్టుకోకూడదు అన్నట్టు ఎలా మాట్లాడిందో బయటికి వెళ్ళి చూసారా అండి. అలా ఉంటుంది అన్నమాట. నేనైతే ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను ఇప్పటికొచ్చి చాలామందిని పని వాళ్ళని పెట్టుకున్నాను. కాకపోతే నా దగ్గర ఎవ్వరు నేను మానేమనలేదు, వాళ్ళంతటి వాళ్ళు కూడా మానలేదండి. అంత బాగా చూసుకునేదాన్ని అనమాట. ఇప్పటికొచ్చి అంటే మేము ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవాళ్ళం కాబట్టి ఎక్కడ ఒక అమ్మాయిని మాట్లాడుకుంటే ఇంకా అదే అమ్మాయి కంటిన్యూ అయ్యేది. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు, చాలా నీట్గా చేసేవాళ్ళండి. ఇంట్లో మనుషుల్లాగే చేసేవాళ్ళు. ఇంకా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా చేసేవాళ్ళు అంట. ఎందుకంటే నాకు ఎప్పుడైనా హెల్త్ బాగోలేదనుకోండి, కనీసం బట్టలు మడతపెట్టడం కానీ లేకపోతే ఏమన్నా మా పాపని చూసుకోవడం కానీ అలా చేసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా ఏదోటి పెడతావమ్మా, నువ్వు అందరిలా కాదు, మంచిగా చూసుకుంటావు అని చెప్పేసి మంచిగా వాళ్ళు ఒప్పుకునే పని కాకుండా కూడా ఎక్స్ట్రా పని చేసేవాళ్ళండి నాకు జనరల్గా అయితే. ఇప్పుడు ఈ అమ్మాయి అయితే మరీ దారుణంగా అండి. అసలు ఒప్పుకున్న పనే 2 పనులండి. గిన్నెలు మాపు ఆ పని కూడా సరిగ్గా చేసేది కాదనమాట. చెప్తున్నాను కదండి, బోళ్ళ నీళ్ళు ఒప్పేసుకుని అంటే వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వాలి కదండి. అందుకని ఎక్కువ పని చేసుకుంటే ఎక్కడో ఒప్పుకుంటుందండి. ఆడవాళ్ళకి 50 ఏళ్ళు ఆవిడకి ఎంతో ఒప్పుకుంటుంది. ఆమెకి చెప్తున్నా కూడా అలా అర్థమయ్యేటట్టు చెప్పినా కూడా మళ్ళీ నా మీదే తిరిగి ఆమెకి నేను చేసే పని నచ్చదు, నేనే కదా ఎవరు చేసినా నచ్చదు అని మొత్తం అంతా చెప్పిందంట. సరే చెప్పుకునే వాళ్ళేండి. నేను కావాలంటే పని వాళ్ళు లేకపోతే మిషన్ అన్నా కొనుక్కుంటాను. అది ఆవిడకే నష్టం కానీ నాకే నష్టం కాదనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటేనండి, వినాయక చవితి నుంచి బాగా సిక్ అయిపోయాను. అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాను కదా, అందుకని బాగా నీరసం అయిపోయింది అనమాట. 2 days 3 days అసలు చేత కాలేదు. అందుకని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు చూపిస్తానండి. వంట అంతా అయిపోయిన తర్వాత
అంటే క్యారేజీకి కంపల్సరీ వంట చేయాలి కదండి, మా హస్బెండ్కి పెట్టాలి, అలాగే మా పాపకు కూడా క్యారేజీ రెడీ చేయాలి కదా. అందుకని క్యారేజీ రెడీ చేసేసి స్పీడ్గా ఇంకా పడుకున్నానండి. అసలు ఓపికకి చేత కావట్లేదు అనమాట. ఏదో చేశాను అన్న పేరుకి చేస్తున్నాను అనమాట. చిన్నగా తొందరగా అయిపోయేవన్నీ చేస్తున్నాను. ఇప్పుడు కూడానండి మీరు చెప్తే నమ్మరు, అసలు వాళ్ళు పని వాళ్ళు కానీ నేను ఎప్పుడూ చూడలేదన్నమాట. వాళ్ళు ఎక్కడ కనిపించినా కానీ, ఎంత దూరం వెళ్ళినా కానీ, ఇప్పటికీ మా ఊళ్ళో నేను కనిపిస్తే, నేనే కాదండి మా ఇంట్లో వాళ్ళు ఎవరు కనిపించినా కానీ ఎంత మంచిగా పలకరిస్తారో, చాలా బాగా పలకరిస్తారండి. ఎందుకంటే అంత బాగా చూసుకుంటాం అనమాట. మా డప్పు మేము కొట్టుకోవడం కాదండి, జనరల్గా చెప్తున్నాను అనమాట. మా ఆంధ్ర సైడ్ ఎవరైనా కానీ పని వాళ్ళని ఇంకా పని వాళ్ళ చూడడం అనమాట, ఇంట్లో మనుషులాగే చూస్తాం. వాళ్ళకి ఏది కావాలన్నా కానీ అంటే, కాకపోతే వాళ్ళ ఇంట్లో ఏమన్నా అకేషన్ ఉందనుకోండి, వాళ్ళకి ఏమన్నా డబ్బులు సహాయం చేయడం కానీ, లేకపోతే హెల్త్ బాగోలేదు అన్నప్పుడు, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏమన్నా బట్టలు లేకపోతే బుక్స్ అలా కావాలన్నా కానీ ఏదోటి సాయం చేస్తాం. కాబట్టి వాళ్ళు కూడా అయ్యో ఏదోటి చేస్తున్నారు మన కోసం అని చెప్పి వాళ్ళు కూడా పని వాళ్ళలాగా ఉండేవాళ్ళు కాదండి. మాకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళు కూడా అలాగే, అంటే వాళ్ళు చేసే సహాయం వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, మాకు తోచిన సహాయం మేము చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అంటే మా అమ్మగారికి కూడా హెల్త్ ఎప్పుడైనా బాగోలేదనుకోండి, వాళ్ళే అంతటా వాళ్ళు వచ్చేసి మేము చెప్పకుండానే అమ్మకు మొత్తం అంతా ఇల్లంతా సర్ది పెట్టి చేసేవాళ్ళండి. డబ్బులు వేరే విషయం అండి, డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు. డబ్బులు కాకుండా అమ్మకు బాగోలేదు అని అంటే కనుక, అయ్యో బాగోలేదు అని పడుకున్నారా అండి అని చెప్పేసి బట్టలు ఉంటే బట్టలు ఉతికేసి మంచిగా ఇల్లంతా ఎక్కడికక్కడ సర్దేసి ఇల్లు మాప్ పెట్టేసి అలా చేసేవాళ్ళు అనమాట. ఇన్ కేస్ మేడ్ రాలేదనుకోండి, మేడ్ రాలేదనుకోండి, ఆ టైంకి మాకు కూరగాయలు ఇచ్చే ఆవిడ ఉంటుందండి, ఆవిడ కూడా చేస్తుందండి హెల్ప్. ఎందుకంటే అమ్మ కూరగాయల వాళ్ళకి కూడా టిఫిన్లు పెడుతుంది అనమాట. అందుకోసమని అయ్యో రోజు టిఫిన్ ఇచ్చేదానమ్మా, నువ్వు ఇవాళ పడుకున్నావా అని చెప్పేసి, ఏమైనా పని ఉంటే చెప్పమ్మా చేసేస్తాను అని చెప్పి చేసేవాళ్ళండి. నిజంగానండి మీరు చెప్తే నమ్మరు, మా ఊళ్ళో అలాగే ఉండేదన్నమాట. అంటే అమ్మ వాళ్ళు టైంలో అంటే మరీ 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం కాదండి, ఒక 20 ఏళ్ళ క్రితం అనమాట. 20 ఇయర్స్ కూడా కాదులేండి, ఒక 10-12 ఇయర్స్ వరకు అంతేనండి. అలా ఉండేవాళ్ళు అనమాట. ఎక్కడైనా కానీ అలాగే ఉండేవాళ్ళండి. నేను మా ఊర్లో భీమవరంలో చూశాను, ఇక్కడికి వచ్చి నేను వరంగల్లో ఉన్న షాద్నగర్ మామనగర్లో ఇంతమంది దగ్గర ఉన్నాను, కానీ ఇక్కడ ఈ అమ్మాయి అంత దారుణంగా ఎక్కడో చూడలేదనమాట. అలాగా మనం పెట్టిన వాళ్ళని అలాగే బ్యాడ్ చేయకూడదు కదండి. బయటికి వెళ్ళిన తర్వాత ఆమె చేయకుండా మన మీద బ్లేమ్ చేయడం అంత కరెక్ట్ కాదు కదా అనిపించింది అనమాట. నేనే కాదండి, ఒక 7 ఇయర్స్ నుంచి కూడా పక్కన వాళ్ళు పెట్టుకుంటున్నారంట. అందుకని నేను పెట్టుకున్నాను. 7 ఇయర్స్ నుంచి చేస్తుంది అని అన్నారు కాబట్టి నేను కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే మెయిన్ పెట్టుకునేటప్పుడు కొంచెం మంచి చెడ్డ కూడా చూసుకోవాలి కదండి. అంటే మేము కొత్తగా వచ్చాం కదా, ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదు కదా, అలాంటిది కూడా చూసుకోవాలి కదా. అందుకని నేను చుట్టుపక్కల ఒకసారి వెరిఫికేషన్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. పక్కన వాళ్ళని అడిగితే 7 ఇయర్స్ నుంచి చేస్తుంది, కానీ బాగా చేయట్లేదని మాత్రం చెప్పలేదన్నమాట నాకు. వాళ్ళు తీసేశారు. తీసిన తర్వాత నాకు చెప్తే సరిగ్గా చేయట్లేదమ్మా అందుకే తీసాను అని చెప్పారనమాట. 7 ఇయర్స్ నుంచి చేస్తుంది అన్నారు కదా అంటే, అప్పుడు బాగానే చేసేది ఇప్పుడు చేయట్లేదు అని అన్నారనమాట. ఇంకా సరే అని మాకు కూడా సరిగ్గా చేయట్లేదండి. సరిగ్గా అంటే అసలు పనే చేయట్లేదు అనమాట. సరిగ్గా కాదు, పనే చేయట్లేదు, ఓన్లీ వస్తుంది అవి మొత్తం అది చెప్పాను కదా ఇంతకుముందు, ఊరికి కడిగేసి అలా పెట్టేస్తుంది, మళ్ళీ నేను చేసుకోవాల్సి వస్తుందండి. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఉన్నదప్పుడు కంటే లేనప్పుడే హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఆమె ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేయాలి. ఎప్పుడు చెప్పినా కానీ 11కి రామ్మా అంటే 11కి వచ్చేస్తాను ఖచ్చితంగా అని చెప్పుద్ది వెళ్ళేటప్పుడు. కానీ 1 గంట వరకు రాదు. ఆ 1 గంట వరకు పనులన్నీ మానుకుని ఎక్కడికైనా వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, పని ఏదన్నా చేసుకోవాలన్నా కానీ 1 గంట వరకు అలాగా ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే 11ంటికి వస్తానంది కదా, 11 నుంచి ఆమె వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఈలోగా నాకు పని అంతా మొత్తం అంతా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సరే వచ్చిందా తొందరగా చేసిందా వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆ పని అంతా మళ్ళీ నేను డబుల్ పని చేసుకోవాలి. ఇంత హెడేక్ ఉండేదండి. ఇంక అందుకని ఆమె వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక 1 అవర్ పని ఉంటుంది నాకు రోజు. ఆమె చేసే పని 1 అవర్ ఉంటుంది, కానీ ఆమె ఒక ½ అన్ అవర్లో చేసి వెళ్ళిపోద్ది. కానీ ఆ పని నాకు 1 అవర్ పడుతుంది అనమాట. ఆ 1 అవర్ పని నేను చేసుకుంటే అయిపోద్ది కదా అని నేను పెట్టేసుకున్నా అని మైండ్లో ఫిక్స్ అయ్యాను. అందుకని ఇంకా ఆమె వద్దులే అమ్మ అని చెప్పేశాను. ఇంక ఇప్పుడైతే నాకు హ్యాపీగానే ఉంది. కాకపోతే నాకు ఎప్పుడన్నా ఇలాగా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నాను అనమాట.
నేను చేసుకోగలను. కాకపోతే ఏంటంటే నాకు రీసెంట్గానే ఒక సర్జరీ అయిందండి. దానికోసం ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు అని అన్నారు కాబట్టి మెయిన్ పెట్టుకున్నానండి. ఇంతకుముందు నేను సర్జరీ అయిన వెంటనే ఒక ఆవిడని పెట్టుకున్నాను. ఆవిడైతే చాలా పర్ఫెక్ట్గా చేసింది. అసలు ఇంట్లో మనిషిలాగే చేసిందని చెప్పాను కదండి. నాకు ఎప్పుడైనా అలాగే ఉంటారనమాట. ఆమె అయితే ఇంట్లో మనిషిలాగే చేసింది. ఆమెకి ఏంటంటే వాళ్ళ అత్తయ్య మావయ్య వచ్చేసారంట హెల్త్ బాగాలేదని ఊర్లోంచి. ఇంకా అందుకని అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ చేయాలంటే టైం నాకు ఎక్కువ అవుతుందని చెప్పేసి వేరే ఆవిడని పెట్టిందనమాట. కరోనా ముందు వరకు అయితే నేను జాబ్ చేసేదాన్నండి. అప్పుడైతే బయటే పెట్టేసి వెళ్ళిపోతే మొత్తం నీట్గా క్లీన్ చేసేసి పైన ఒక క్లాత్ కప్పేసి వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే దుమ్ము పడుతుంది కదండి, దుమ్ము కూడా పడకుండా అలా క్లాత్ కప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. నీట్గా చేసేవాళ్ళు అనమాట. నేను అసలు వాళ్ళ గురించి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పేదే లేదనమాట. బట్టలు అంటే వాషింగ్ మిషన్ ఉంటుందిలేండి, గిన్నెలు ఇంకా ఈవినింగ్ వచ్చి మాపేసేసి వెళ్ళిపోయేది. అసలు వాళ్ళ గురించి నాకు ఆలోచనే ఉండేది కాదనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి అయితే ఆమె గురించే నాకు స్పెషల్గా ఒక టెన్షన్గా ఉండేదన్నమాట అండి. వాళ్ళ గురించి ఆలోచించడం, టైంకి వస్తుందా రాదా అని ఆలోచించడము. వచ్చిందేమో సరిగ్గా చేయదు, దగ్గరే ఉండాలి చేయాలంటే నా వల్ల కాదండి. అసలు చాలామంది అయితే దగ్గరుండి చేయించుకుంటారు. నాకు అలా కూడా వీలు కాదనమాట. నాకు అసలు ఇష్టం ఉండదు అలాగా. చెప్తాను ఇలా చేయమని, వాళ్ళు మంచిగా చేస్తే ఓకే, లేకపోతే మానేమని చెప్తాను అనమాట. నాకైతే ఇప్పటివరకు అలా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇదండి మా మేడ్ కదా, ఇదే ఫస్ట్ లాస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని అనుకుంటున్నాను అనమాట. ఇంకా మా పాపకి కొంచెం జలుబు చేసింది అనమాట. కొంచెం జలుబు జ్వరంలా ఉండి విసిగిస్తారు కదా, ఇంకా అందుకని మేడపైకి తీసుకెళ్ళి కొంచెం ఆడుకోమ్మా లేకపోతే వీడియో తీస్తాను అని చెప్పేసి అలాగా ఎంగేజ్ చేశాను అనమాట. నిన్న మొన్న కొంచెం ఎండ ఉంది కదండి, అందుకని కొంచెం తగ్గిందిలేండి. ఎండలో ఒక 1 అవర్ వరకు ఆడింది అనమాట. ఇదిగోండి వంట చేసి అలా ఎక్కడివక్కడ వదిలేసి అలా పడుకుని పోయాను అనమాట. పైకి లేచిన తర్వాత పైకి తీసుకెళ్ళి మా పాపని కొంచెం ఎండలో ఆడించాను. 1 అవర్ ఆడించిన తర్వాత ఈ లోపలికి వచ్చి చూస్తే ఇవన్నీ చూసరికి ఇంకా హెడేక్ వచ్చేసింది. ఇంకా అందుకని కొంచెం కాఫీ తాగిన తర్వాత మొదలు పెడదా అని స్టార్ట్ చేశానండి. మా హస్బెండ్ వచ్చేసరికి 6:30 అట్లా అయ్యింది. సరే కదా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కాఫీ తాగి అని అనుకున్నా. ఈలోగా ఫోన్ చేశారండి. వినాయకుడి దగ్గరికి వెళ్దాము, ఫ్రెండ్ వాళ్ళు కాల్ చేశారు. అదే భోజనాలు వాళ్ళు వినాయకుడిని పెట్టుకున్నారంటండి. అందుకని భోజనాలు పెడుతున్నారంట. ఫ్రెండ్స్ అందరూ కలిసి వినాయకుడిని పెట్టారంట. ఇవాళ భోజనాలు పెట్టుకుంటున్నాను రండి అని చెప్పారనమాట. అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళామండి. మా పాపని రెడీ చేసి నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి కరెక్ట్గా హారతి ఇస్తున్నారనమాట. నేను మనసులో అనుకున్నది స్వామికి వినిపించినట్టుందండి. నాకైతే భలే సంతోషం అనిపించిందంట. ఏంటంటే నేను 2 డేస్ నుంచి చాలా నీరసంగా ఉంది అని అనుకుంటున్నాను కదా. ఇవాళ ఏమనుకున్నానంటే ఇవాళ గుడికి వెళ్ళి ప్రసాదం తిందాము, కొంచెం నీరసం ఏమైనా తగ్గుతుందేమో అని అనుకున్నాను అనమాట. నాకు ఎప్పుడైనా అలా నీరసంగా ఇంకా హెల్త్ కొంచెం బాగాలేదు అన్నప్పుడు గుళ్ళోకి వెళ్ళి కొంచెం ప్రసాదం తీసుకుంటే కొంచెం నాకు ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకనే అనుకున్నాను. ఇంతలోకి వాళ్ళు ఫోన్ చేశారనమాట. నాకు స్వామి విన్నట్టున్నాడు, అందుకే ఇలాగ పిలిచాడేమో అన్నట్టు నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇంకా అప్పటికప్పుడు రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి కరెక్ట్గా హారతి ఇస్తున్నారు. పూజ అంతా అయిపోద్దేమో అనుకున్నా. అంటే అప్పటికప్పుడు చెప్పారు కదండి, మా హస్బెండ్ వచ్చేసరికి 6:45 6:30 అయ్యింది. అప్పుడే ఫోన్ చేశారనమాట. 7 కల్లా ఫోన్ చేసినట్టున్నారు. ఫోన్ చేసి మేము ముగ్గురం రెడీ అయ్యి వెళ్ళేసరికి 7:30 అలా అయిపోయిందనమాట. 7:30 7:45 అలా అయింది. వెళ్ళేసరికి కరెక్ట్గా హారతి ఇస్తున్నారు. ఇంకా హారతి ఇచ్చిన వెంటనే కొంచెంసేపు కూర్చుని మాట్లాడుకొని ఇంక భోజనం చేసి వచ్చేసాము. స్టార్ట్ అయ్యాము. ఇంతలోకి వర్షం స్టార్ట్ అయ్యిందండి. 2-3 కిలోమీటర్సే కదా, పర్వాలేదని ఇంకా వచ్చేసాం అనమాట. వర్షంలోనే వచ్చేసరికి 10 అయ్యిందండి. ఇదేనండి వాడికి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.